నమస్కారాలు. చాలా సంతోషం. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూరల్ నియోజకవర్గంలో శ్రీధర్ రెడ్డి గారు 816 పనులని 231 కోట్ల 72 లక్షలతో ప్రారంభించారు. 60 రోజుల్లో 41 కోట్ల 32 లక్షలు 339 పనులు యాక్చువల్గా కేవలం 60 రోజుల్లో కంప్లీట్ చేసి ఈరోజు ఇక్కడ ఇనాగరేషన్కి మమ్మల్ని అందరూ పిలవటం, ఈ యొక్క ఇనాగరేషన్ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం నిజంగా ఇది ఒక చరిత్ర. అంటే తక్కువ సమయంలో కేవలం 60 రోజుల్లో నేను కూడా చేయించాను చాలా తక్కువ సమయంలో చాలా పనులు. కానీ అంతకంటే వేగవంతంగా ఈరోజు శ్రీధర్ రెడ్డి గారు రోడ్లు చేశారు. శ్రీధర్ రెడ్డి గారి గురించి నేను చెప్పాలి, నాకంటే మీ అందరూ తెలుసు. అతను పట్టుదలకి మారిపోయారు. ఏదైనా పట్టుకుంటే అది అయినాక వదలరు, మమ్మల్ని కూడా పట్టుకుంటే వదలరు. నేను చెప్పాను బీసీ భవన్, అంబేద్కర్ భవన్, నేను సెక్రటరీతో మినిస్టర్తో మాట్లాడాను, చేస్తామన్నారు. నువ్వు లెటర్ ఇస్తే అయిపోతుంది, పిల్లలు ఫాలోఅప్ చేసుకోమంటే వెంటనే దాన్ని ఫాలోఅప్ చేసుకొని ఫైల్ వాళ్ళ దగ్గర ఉంది, త్వరలో దాన్ని ఇస్తారు, త్వరలో కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా ఏదైతే బ్రిడ్జపాలెం బ్రిడ్జ్ అడిగారో దాన్ని కూడా వీలైన తొందరలో శాంక్షన్ చేయించి చేస్తామని సభ సందర్భంగా రూరల్ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ఒకటే, గత ప్రభుత్వం మీకు తెలుసు అనేక అవకాశం చేసి ఆర్థిక వ్యవస్థను ఎలా నడపాలో తెలియక అనేక అవకాశాలతో ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు. మున్సిపల్ శాఖ తీసుకుంటే మున్సిపల్ శాఖలో మీరు ప్రజలు కట్టిన ట్యాక్స్లని సిఎఫ్ఎంఎస్ ద్వారా వేరే వాటికి మళ్ళీ చేశారు. ఈ రోజు కూడా మున్సిపల్ శాఖకి 3,000 కోట్ల రూపాయలు మీరు కట్టిన ట్యాక్స్ సిఎఫ్ఎంఎస్ లో ఉన్నాయి. 3,000 కోట్ల రూపాయలు సిఎఫ్ఎంఎస్ లో ఉన్నాయి, అక్కడ లేవు. అవన్నీ దారి మళ్ళీ చేశారు, ఒక లెక్క పక్క లేకుండా. అయితే గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు నేను అడిగాను, సార్ ఏ మున్సిపాలిటీకి ఆ మున్సిపాలిటీ ట్యాక్సెస్ వాళ్ళు వదిలేస్తాం, వాళ్ళ కౌన్సిల్లో పెట్టుకుని వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారంటే ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి డిసెంబర్లో ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. వాళ్ళు మన ఏప్రిల్ 1 నుంచి ఇస్తామన్నారు. అయితే దానికి సంబంధించి కొన్ని టెక్నికల్ ఏంటంటే కొంచెం రేపు ఎల్లుండో విడుదల చేయబోతున్నారు. రేపు ఎల్లుండో ఆ సిఎఫ్ఎంఎస్ గ్రీన్ ఛానల్ చేస్తున్నారు. గ్రీన్ ఛానల్ అంటే ఏ మున్సిపాలిటీకి ఇచ్చిన డబ్బులు వాళ్ళే ఖర్చు పెట్టుకునే విధంగా. అసలు మున్సిపాలిటీస్ ఏర్పడితే సమరిపాలన పార్లమెంట్ యాక్ట్ ప్రకారం ఏ మున్సిపాలిటీకి ఆ మున్సిపాలిటీ అక్కడ ఎలక్టెడ్ బాడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా ట్యాక్స్ వేసుకోవచ్చు, వాళ్ళకి అవసరాలు తగ్గట్టుగా ఖర్చు పెట్టుకోవచ్చు. వాళ్ళ అవసరాలు కంటే ఎక్కడ రోడ్డు అవసరం, ఎక్కడ వాటర్ అవసరం, ఎక్కడ కమ్యూనిటీ అవసరం, అది సమరిపాలన. కానీ గత ప్రభుత్వం అవిటిని వదిలేస్తుంది. అవిటి అసలు సపరిపాలన, ప్రజలు పరిపాలన అసలు అన్ని వచ్చింది. అంతేకాకుండా ఏ రాష్ట్రమైనా డెవలప్ కావాలంటే ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ రాకుండా ఏ రాష్ట్రం డెవలప్ కాదు. గత ప్రభుత్వంలో 2 ఇండస్ట్రీస్ వెళ్ళిపోయినాయి, ఉన్న ఇండస్ట్రీస్ వెళ్ళిపోయినాయి. ఇండస్ట్రీస్ రానప్పుడు మన యువత ఉద్యోగాలు రావు, ఉద్యోగాలు రానప్పుడు ఇన్కమ్ రాదు, ఇన్కమ్ రానప్పుడు ప్రభుత్వానికి ట్యాక్సెస్ రావు, ట్యాక్సెస్ రానప్పుడు వాళ్ళ డెవలప్మెంట్ ఉంది. ఇదంతా సైకిల్. అయితే ఈరోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపారతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. 10 లక్షల కోట్ల దాకా అప్పు చేసింది గత ప్రభుత్వం. ఈరోజు మున్సిపల్ శాఖలో 8,500 కోట్లతో అమలు స్కీమ్ ఉంది. 8,500 కోట్లతో ప్రతి ఇంటికి కొళాయి నీళ్ళు ఇచ్చేది. కేంద్ర ప్రభుత్వం ఒక 36.7% ఇస్తుంది, మిగతా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి. కానీ గత ప్రభుత్వం పెట్టగా అది మొత్తం పోయింది. అయితే మళ్ళా దాన్ని రివైవ్ చేసాం. ఈ నెలలో దాన్ని పెండకపోతున్నాం. అది కానీ పూర్తయితే ఈ రాష్ట్రంలో 80% అది ప్రజలకు చక్కగా ఇంటికే కొళాయి ఉంటుంది. నేను అందరూ ఒకటే చెప్పేది, నెల్లూరు ప్రజలకి అందరూ అర్థం చేసుకోండి, రాష్ట్ర ప్రజలను అర్థం చేసుకోండి. ఇప్పుడిప్పుడే మన ఖజానా కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంప్రూవ్ అవుతుంది. మీకు అందరూ తెలుసు, 2014-19లో నెల్లూరు కార్పొరేషన్ మొత్తంలో దాదాపు 5,200 కోట్ల రూపాయలతో అనేక పనులు టేకప్ చేస్తాం. అందులో మెజారిటీ అయినాయి, కొన్ని కొద్దిగా కూర్చున్నాయి. డ్రింకింగ్ వాటర్ 85% అయింది, 15% ఆగింది.
అదే కంప్లీట్ అంటే ప్రతి ఇంటికి డైరెక్ట్గా కొలాయించున్నది. అది కూడా ఏ నీళ్లు సంఘం ద్వారా నుంచి స్వచ్ఛమైన నీళ్లు మామిడి బాబుతో దాన్ని ఆపేశారు. దోమలైన నగరం చేయడానికి 550 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ టేకప్ చేస్తే దాన్ని ఆపేశారు. మళ్ళా 2 పనులు టేకప్ చేశాం. వర్క్ జరుగుతుంది. డ్రింకింగ్ వాటర్ అయితే ఈ యొక్క డిసెంబర్ పూర్తి చేస్తారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే అది 1 year పూర్తి అవుతుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ తీసుకోవాలంటే అందరూ మున్సిపాలిటీ 5 years కట్టాల్సి వచ్చేది. దాన్ని 1 రూపాయి చేశాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కొంత పూర్తయింది. కనెక్షన్స్ తీసుకోండి. కేవలం 1 రూపాయి కడితే మున్సిపాలిటీ వాడు కనెక్షన్ ఇస్తారు. అంతేకాక అమృత స్కీమ్ ఏదైతే ఉందో మొన్నే క్యాబినెట్ లో ముఖ్యమంత్రి గారు అప్రూవ్ చేశారు. కోసం మరొక 2 నెలల్లో కొన్ని స్టార్ట్ కాబోతున్నాయి. స్టార్ట్ అయితే నెల్లూరు కార్పొరేషన్ 54 డివిజన్లు ఆ పనులు స్టార్ట్ అవుతాయి. ఆ స్టార్ట్ అయితే 100% ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి డ్రింకింగ్ వాటర్ వస్తుంది. అదేవిధంగా మరొక 50 కోట్లతో ఏదైతే రామిరెడ్డి కెనాల్ ఇలాంటి కెనాల్స్ ఉండే వాటిని మోడర్నైజ్ చేసి పెట్టాము. అది కూడా బడ్జెట్లో పెట్టారు. అది కూడా త్వరలో టెండర్లు పిలుస్తారు. నేను అప్పుడే నెల్లూరు చెప్పేది 54 డివిజన్లు. నేను ఉండేదాంట్లో 20 డివిజన్లు ఉన్నాయి. శరీరం ఇప్పుడు దాంట్లో 26 ఉన్నాయి. నా దృష్టిలో 54. నేను ఎప్పుడు సపరేట్ చేసుకున్నా. ఆ రోజుల్లో ఈ రోజు కొట్టుకుంటా. కాబట్టి 54 డివిజన్లో 100% అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఇంకా అనేక కార్యక్రమాలు పూర్తి చేస్తాం. ఇప్పుడు బీసీ భవన్ కానీ ఆ యొక్క అంబేద్కర్ భవన్ కానీ రెండు రూరల్లోనే నేనే సిద్ధంగా చెప్పా. అవి 2 మంది విషయంతో మాట్లాడాను. శాంక్షన్ చేస్తామన్నారు. అలా 54 డివిజన్లు నేను ఒకటిగానే చూస్తున్నాను. చేస్తాను ఖచ్చితంగా. శ్రీరెడ్డి గారి పట్టుదల, ఆయన సోదరుడు ఉండే గిరిరెడ్డి గారు వాళ్ళతో రెగ్యులర్గా మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా చేస్తామని ప్రత్యేకంగా రూరల్లో ఏదైతే బ్రిడ్జి చెప్పారో వీలైన తొందరలో చేస్తాను. అదేవిధంగా R&B రోడ్డు కూడా గడిగొండ శ్రీరెడ్డి దాన్ని కూడా R&B మినిస్టర్తో మాట్లాడాను. ఆయన ప్రపోజల్ పంపించండి, శాంక్షన్ చేస్తామని చెప్పారని తెలియజేస్తూ ఈరోజు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి మరియు మేయర్ గారికి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. అభివృద్ధి అంటే నారాయణ, నారాయణ అంటే అభివృద్ధి. నారాయణ మాటిస్తే అది పరిష్కారం కావాల్సిందే. భగత్ సింగ్ కాలనీ వాసులకు ఇచ్చిన మాటను 11 నెలల్లో నెరవేర్చిన అపర భగీరథుడు మన రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారు 40 ఏళ్లుగా ఎదురు చూస్తున్న నెల్లూరు భగత్ సింగ్ కాలనీ వాసులకు ఇంటి స్థలాలు మంజూరు చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గంలో ఆమోదం లభించింది. ఇది మంత్రి గౌరవనీయులు శ్రీ డాక్టర్ పొంగూరు నారాయణ గారి కృషితోనే సాధ్యం. భగత్ సింగ్ కాలనీలోని 1400 మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపిన గౌరవనీయులు శ్రీ డాక్టర్ పొంగూరు నారాయణ గారికి నిండు మనస్సుతో హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. టీడీపీ నేతలు, కార్యకర్తలు, నెల్లూరు సిటీ నియోజకవర్గం.